కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించేందుకు అవసరమైన వసతులు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా తెలిపారు. ఆసుపత్రిలోని గుండె విభాగంలో పేషెంట్లకు 9 లక్షల రూపాయలతో 30 బెడ్లను డాక్టర్ రామకృష్ణ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు డాక్టర్ విజయకృష్ణారెడ్డి ఏర్పాటు చేశాడన్నారు. ఈ బెడ్లను కలెక్టర్ రంజిత్ భాషా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె వ్యాధి నిపుణులుగా పనిచేసి రిటైర్మెంట్ అయ్యారు. ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయకృష్ణారెడ్డిని ముఖ్య అతిథులుగా సన్మానించారు. सर फोटो सर నమస్కారం. నేను డాక్టర్ విజయకృష్ణారెడ్డి. మా తండ్రి గారు డాక్టర్ టి రామకృష్ణారెడ్డి గారు ఈ కర్నూలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 1977 నుంచి 2000 సంవత్సరం వరకు ఇక్కడ సర్వీస్ చేసి ఉన్నారు కార్డియాలజీ డిపార్ట్మెంట్లో. యాజ్ ఎ హెచ్ఓడి హీ హెస్ వర్క్ ఆల్మోస్ట్ ఫర్ 30 years ఇన్ దిస్ హాస్పిటల్. ఆయన మా ఫాదర్ లాస్ట్ జనవరి 13వ తారీఖున passed away. He always liked this hospital so much, and he was in his dream was to see as a good hospital, good cardiology ward. తర్వాత డాక్టర్ చంద్రశేఖర్ సార్ టేకప్ చేసిన తర్వాత హాస్పిటల్ చాలా బాగా డెవలప్ చేసినారు అని చెప్పి రిటైర్ అయిన తర్వాత కూడా ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. వారి గుర్తుగా ఇక్కడ పనిచేసినందుకు వారి గుర్తుగా హాస్పిటల్లో ఉండాలి అని చెప్పి చంద్రశేఖర్ సార్ చెప్పినప్పుడు పేషెంట్ కార్డ్స్ సరిగ్గా లేవు అని చెప్పినప్పుడు సార్ చెప్పినట్టు పేషెంట్ కార్డ్స్ ఒక 30 పేషెంట్ కార్డ్స్ ఈరోజు డొనేట్ చేశాము. దాంతోపాటు బెస్ట్ అవుట్ గోయింగ్ పీజీకి ప్రతి సంవత్సరం ఒక మెడల్ మొదలు పెడదాము అని సార్కి ప్రపోజల్ చెప్తే సార్ ఒప్పుకున్నందుకు ఇవాళ ఫస్ట్ మెడల్ ఈరోజు ఇచ్చాము. దీంతోపాటు ఇంకా ముందు ఏమన్నా సార్ సజెషన్స్ తీసుకొని ఏమన్నా మెడల్కి వాల్యూ అడిషన్ హార్మోనియం, సస్టైనబుల్ హార్మోనియం అమౌంట్ కూడా ఏదన్నా దానికి యాడ్ చేయాలనేది ఒక ఆలోచన. సార్తో చంద్రశేఖర్ గారితో డిస్కస్ చేసిన తర్వాత విల్ టేక్ స్టెప్స్ ఇన్ దట్ వే ఆల్సో. నాకు ఈ పని చేయడానికి అవకాశం ఇచ్చిన పెద్దలకి, చంద్రశేఖర్ సార్కి, సూపరింటెండెంట్ సార్కి